ఇంతమంది కూటమయ్యారు. నాది బాపట్ల నియోజకవర్గం అన్న. నేను క్షత్రియ వంశస్థుడిని. నా పేరు పెనుమచ్చ చక్రవర్తి రాజు అన్న. ఒకటి గుర్తుపెట్టుకున్నా, చిన్న సందర్భం. 20 రోజులు 23 రోజులు తప్పితే అన్న నా నియోజకవర్గంలో సీట్ డిక్లేర్ అవ్వదన్న. అన్న అట్లాంటిది మస్తు మంది ఉన్నారన్న. మస్తు మంది సీనియర్ నాయకులు ఉన్నారన్న. అన్న మాట్లాడిందన్నా. మస్తు మంది సీనియర్ నాయకులు ఉన్నారన్న. ఎవరిని కూడా ఆలోచించుకోండి అన్న. వెనక ముందు ఆలోచించకుండా, కుల మతాలకు వ్యతిరేకంగా కూడా ఏం ఆలోచించకుండా అన్న. ఒరిజినల్ గా సింగిల్ గా చేసి మొన్న చాలా మంది గొప్ప నాయకులు మాట్లాడారన్న బాపట్లలో అన్న. నేను చిన్నోళ్ళనే, చాలా మంది గొప్ప నాయకులు మాట్లాడారన్న. ఒక్కడు కూడా క్లారిటీ లేదన్న. ఈ రోజు వనండోలిగా డైనమిక్ లీడర్ అన్న. నేను చెప్తున్నాను, గాజు వెంకటరెడ్డి గారి కుటుంబం నుంచి పెద్ద గారి ఆశీస్సులు, వైఎస్ రాజశేఖర ఆశీస్సులు తీసుకొని ఆయన కుటుంబం నుంచి అన్న గాజు మధుసూదన్ రెడ్డి గారు అన్న నెంబర్ డైనమిక్ లీడర్. అందరినీ వీళ్ళు 100 రకాల వ్యతిరేకరణ చేస్తానన్న. ఇది కాదన్న కావాల్సింది బాపట్లకి కావాల్సింది కాదన్న. 2010లో 2 ఎంపీ గారు అన్న. ఆయన ఎంపీ గారు, అది కూడా చెబుతాను నేను. నల్లి సురేష్ గారు, నేను ఎప్పుడు చెబుతున్నా అన్న. మంచి చేస్తే మంచి చెప్పాలి, చెడు చేస్తే చెడు చెప్పాలి అన్న. వీళ్ళందరూ అన్న ఎక్కడ దాకా పోవచ్చు. నువ్వు సీనియర్ నాయకులు 100 మంది వెయిట్ చేస్తున్నానన్న. చీరాలు ఏమైందన్నా? పార్టీలోకి వెళ్ళడానికి ఆహ్వానిస్తారు అన్న. పార్టీ నుంచి బయట కూడా ఆహ్వానిస్తారు అన్న. పార్టీల నుంచి ఆహ్వానిస్తారు, పార్టీలో రావడానికి ఆహ్వానిస్తారు కదన్నా. అట్లా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెలుసుకొని బాపట్ల ప్రయోజనాన్ని కట్ట చూడమని చెప్పానన్న. మనం డైనమిక్ లీడర్ అన్న. అది ఒక గాజు వెంకటరెడ్డి కుటుంబానికి ఉందన్న. అంతే, ఎవరి వల్ల కాదన్న. వాళ్ళు చేశారు పనులు, వీళ్ళు చేశారు ప్రతి ఒక్క దానికి. ఇంకోటి జగన్మోహన్ గారు చెప్పాలంటే ఎవరు కూడా ఈరోజు ఇబ్బంది పడకుండా అన్ని కార్యక్రమాలు, నీ ఇంటికే వాలంటీర్ వచ్చి అన్ని చేసిన పనులు, అన్ని కార్యక్రమాలు అందరూ గుర్తున్నాయి అన్న. లేకపోతే ఇంత జనసంద్రం మనం చూడను అన్న. తప్పు చేస్తే తిడతారు, కానీ అన్న ఇలాంటి వనరులోని డైనమిక్ లీడర్ని ఇంకోసారి మనం తెచ్చుకుంటే మన ప్రభుత్వం కాదు, అసలు మన ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం నిరూపించే 100 డైనమిక్ లీడర్.